కృష్ణ ఇవాళ మనము ఈ యొక్క ఎస్పీకే మోడల్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. బుచ్చినాయకండిలోని ఎస్ఆర్ క్షేత్రంలో. ఇప్పుడు మనం చూడండి, ఈయన కుర్రోడు ఓపికగా వచ్చారు. ఈయన పేరు ఏం పేరు బాబు? నరేంద్ర. సోహానగర్ వాసి. అలాగే స్వామి శ్రీను స్వామి యొక్క బంధువు. ఓపికగా చూడాలని వచ్చినాడు. మరి ఈయన ఏం చేస్తున్నారు? ఆర్మీలో, ఇండియన్ నేవీలో సోల్జర్గా పనిచేస్తున్నారు. మరి జై జవాన్ జై కిసాన్ అంటారే. సో మనం సైనికుడు కావాలి, రైతు కావాలి, ఇద్దరు బాగు కోసమని ఈ యొక్క క్షేత్రాన్ని కాసేపు మనం మాట్లాడుకుందాం. ఈ యొక్క ఎస్పీకే మోడల్ 5 లేయర్ మోడల్లో ఇది పెద్ద వృక్షం ఉంది. ఆ తర్వాత ఇలాంటి 9 వస్తాయి. ఆ 9 వేరువేరుగా వస్తాయి. సో లాస్ట్లో మళ్ళీ ఒక పెద్ద వృక్షం వస్తుంది. మీకు చూపిస్తాను. చూపిస్తే పాజ్ చేసుకోండి. మొత్తం 9 బెడ్లు ఉన్నాయి. మొత్తం 9 బెడ్లు ఉన్నాయి. ఒక బెడ్కి 80 మొక్క వస్తుంది. ఇది చూస్తే ఇది కూడా ఒక మహావృక్షము ఆడ మహావృక్షం ఉంది. మధ్యలో ఇది గుబురు వృక్షం. తర్వాత చిన్న వృక్షాలు ఆల్రెడీ ఉన్నాయి. జామ చెట్టు అవన్నీ చూపిస్తాం. ఈ బెడ్కి ఇది ఏమవుతుంది? తొలి మహావృక్షం అవుతుంది. తర్వాత చూసుకుంటూ వెళ్తే మనము ఇక్కడ మళ్ళా మహావృక్షం అయింది. చిన్న వృక్షం, ఇది చిన్న వృక్షం లెక్క. అది ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారు? నిమ్మ చిన్న వృక్షం అవుతుంది. ఇది వచ్చి గుబురు వృక్షం అవుతుంది. 3 అయినాయా? 4ది ఏంటంటే కూరగాయలు. చూడండి అక్కడ పెట్టున్నాము. అరటి, టమాటా, అలాగే మిరప, వంగ. ఇవి చిన్న వృక్షాలు. కాస్త చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ మల్చింగ్ సరిగ్గా చేయని కారణంగా కాస్త గడ్డి పెడుతుంది. మనం దాన్ని కటింగ్ చూపేసి కట్ చేస్తున్నాం. చెట్లు అతకే తవ్వుతున్నాము. దాదాపు బాగుందన్నమాట. ఇక్కడ ఒక 2 బ్లాక్స్ అయినాయి. మరి థర్డ్ బ్లాక్ చూడండి. థర్డ్ బ్లాక్ ఇది ఏం పెట్టాము? కుమ్మడికాయ చెట్టు, మహావృక్షం కుమ్మడికాయ చెట్టు. ఇక్కడ ఈ బ్లాక్కి బిగినింగ్ అవుతుంది. మరి అక్కడికి వచ్చేసరికి ఈ లెక్కన మనకు 3 బ్లాకులు తీసుకుంటే 3 ఇరియేట్ చెట్లు రావాలి. చెట్లు మొత్తానికి 981. అయితే పక్కన పెట్టడం వల్ల 2 దక్కుతాయి అనమాట. 25 వస్తాయి. ఇట్లా ఈ కార్యక్రమం ఉంటుంది. సో మీరు రైతుగా ఉన్న ఈ సేద్య భూమికి మీరు రావడం మాకు అదృష్టం. సైనికులు కావాలి, రైతులు కావాలి. ఇద్దరు సరిగ్గా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆర్థికంగా బాగున్నప్పుడే మరి బాగుపడుతుందని సుభాష్ పాలేకర్ చేసినటువంటి వ్యవసాయాన్ని మనం బుచ్చినాయకండి మండలంలో తొలిసారిగా మనం తెలియజేశాం. అందరికీ తెలియాలని కొన్ని పొరపాటు నేను చేశానండి. ఆ పొరపాటు రాబోయే రోజుల్లో రైతులు చేయకూడదు. దాని దగ్గర ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ యొక్క కాన్సెప్ట్ ఉంది. దయచేసి మీరు కూడా చెప్పండి రైతులకి. ఎప్పుడైనా వస్తే చెప్పి వస్తే సాయంత్రం కూడా ఉదయం స్కూల్ ఉంటుంది. మనకి స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది. 9 to 5 స్కూల్ కాలేజీలో ఉంటాను. ఈరోజు ఉదయం ఇక్కడ ఉంటా, సాయంత్రం. ఎందుకంటే ఒక 80 మోడల్ ఇది. సుభాష్ పాలేకర్ గారి మోడల్ 80 రోజు డబ్బులు సంపాదించుకోవచ్చు. పూర్వకాలంలో బుచ్చినాయకండిలో నిమ్మకాయల కోసం అని. అవునా కదా? నిమ్మకాయల పేరు రోజు వచ్చే మహిళలు వచ్చేవాళ్ళు పాపం. ఆ పరిస్థితి రావడం కోసం చిన్న ప్రయత్నం చేశాము. దేవుని ఆశీస్సులు ఉన్నాయి. ప్రకృతి యొక్క అవకాశం మనం ఉపయోగించుకున్నాం. సో ఇది మాటలు. ఏదైనా ఉంటే కూడా ముందు కూడా మనము ఈ యొక్క కార్యక్రమాల కోసం కొంత టైం కేటాయిస్తాము. అందుకోసం రైతులు ఉపయోగించుకోవచ్చు నేను కోరుతున్నాను. ఇట్లా మునగ ఉంది, అలాగే అరటి ఉంది. అది చూడండి, టమాటా. ఇది ఏం పేరండి? పాపాయ. బంతి చెట్లు. ఇవి ఎందుకనేది ఆ సైన్స్ మనకు ఎర్రపంట. మంచి మాట చెప్పారు. ఏం పంట అది? అంటే అర్థం ఏంటి? పురుగుల్ని, ఇంతటి అవగాహన ఉన్నటువంటి మన దేశంలో ఇవాళ ఏమంటారు, కాపీయింగ్ వ్యవసాయం చేస్తున్నాం. అందరూ వరేస్తారు, అందరూ శనిగేస్తారు. ఒకటే డిఫరెంట్గా చేయాల్సిన అవసరాన్ని గుర్తించరు. ఇవాళ అడవులు తీసుకోండి, అడవుల్లో రకరకాల చెట్లు ఉన్నాయి. అట్టి వ్యవసాయాన్ని సుభాష్ పాలేకర్ గారు తీసుకొచ్చారు. కాబట్టి మా రమేష్ నాయుడు, మా అన్నగారు ఇచ్చిన ప్రోత్సాహంతో, ధైర్యంతో మా కుటుంబ సభ్యులు కూడా సరే అన్నారు. లేకపోతే చేయలేం కదా. అవునవును. ఇంట్లో గెలిస్తేనే బయటకు అందరి సహకారం, మా పిల్లలు కానివ్వండి, చేసిన సహాయం ఉంది. సో చూద్దాం. ఉత్తరోత్తర ముందు రైతులు బాగుపడాలి, ఈ రాజ్యం బాగుపడాలి. సో రాజ్యం బాగుండాలంటే రైతు ఉండాలి. రైతే రాజ్యం. రైతన్నా
పాటుబడే కూలన్నా రండోయ్ రారండోయ్ మన కలలు పండే రోజు వచ్చిందోయి. సో అర్థం చేసుకోండి, ఆచరిద్దాం, హాయిగా ఆనందంగా ఉందాం మంచి ఆదాయంతో. హరే కృష్ణ, హరి ఓం మాస్టర్.